నేను మీకు బిఫోర్ డేస్ చెప్పాను కదా హాస్పిటల్ అకామిడేషన్ చూపిస్తానని. ఇదే అవర్ కిచెన్. అంటే ఇది అందరికీ కలిపి ఒక ఫ్లాట్కి కలిపి ఒక కిచెన్ ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఇది వాటర్ ప్యూరిఫైయర్, ఇది అందరు మీకు తెలిసిందే. కొన్ని వెజిల్స్ వాళ్ళు ఎలా అంటే, ఇది మేము వచ్చింది న్యూ హాస్పిటల్, సో అందుకోసమని కొన్ని వెజిల్స్ వాళ్ళు ఇచ్చారు. బట్ మనం ఓల్డ్ హాస్పిటల్కి పోతే వాళ్ళు వెజిల్స్ ఏమి ఇవ్వరు. సో మన వెజిల్స్ మనమే తెచ్చుకోవాలి కుకింగ్ కోసం. సెల్ఫ్ కుకింగ్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాతకి. సో ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసే స్టార్టింగ్ డేస్. దాని తర్వాతకేం ఓల్డ్ మళ్ళీ న్యూ వచ్చే స్టాఫ్కి వాళ్ళేం ప్రొవైడ్ చేయరు. అండ్ ఇది వచ్చేసి ఓవెను, మీకు అందరికీ తెలిసిందే. వాషింగ్ మిషన్, ఇదంతా ఏరియా అనమాట ఫర్ క్లీనింగ్, వెజల్ క్లీనింగ్, ఇదంతా ఏరియా. సింక్ అండ్ స్టవ్ విషయానికి వచ్చేసరికి మనకి కొంతమందికి ఎలక్ట్రికల్ స్టవ్ ప్రొవైడ్ చేస్తారు, కొంతమందికి ఇండియన్ స్టవ్ ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ స్టవ్ బెనిఫిట్స్ ఏమంటే మనం ఎలక్ట్రికల్ బిల్ పే చేయాల్సిన అవసరం ఉండదు, హాస్పిటలే పే చేస్తుంది. కానీ ఇది ఉంటుంది కదా ఇండియన్ స్టవ్కి మనమే బై చేసుకోవాలన్నమాట సిలిండర్. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, అది చాలా పెద్దగా ఉంది, నన్ను అడగొద్దు. అండ్ దీంతోపాటు మనకు ఒక రూమ్ సపరేట్, ఒక స్మాల్ డైనింగ్ ఏరియా లాగా ఇస్తారనమాట. అది వచ్చేసి మనకి ఇది డైనింగ్ హాల్ అనమాట. మనకి ఇక్కడ మనము ఐరన్ బాక్స్ పెట్టేశారు వాళ్ళు, కానీ ఇంతకు ముందుకు డైనింగ్ ఏరియా లాగా ఉండేది. మనం అలా మనకి ఎలా నచ్చితే అలా పెట్టేసుకుంటాం అనమాట. దాని తర్వాతకి ఇంకొకటి ఏంటంటే కొన్ని హాస్పిటల్స్లో సెక్యూరిటీ ఉంటుంది అకామిడేషన్లో కూడా వాళ్ళు, కానీ కొన్ని అకామిడేషన్స్కి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. వాళ్ళు చూస్తారనమాట ఎలా ఏంటి అనేది. దాని తర్వాతకి వాళ్ళు మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చింది న్యూ హాస్పిటల్. అండ్ రూమ్, ఇది మా రూమ్ అనమాట. ఇది మేము స్టార్టింగ్ డేస్ తీసుకున్న వీడియో. ఇవన్నీ 3 బెడ్స్, రూమ్కి వచ్చేసి 3 బెడ్స్ అండ్ 2 బెడ్స్ ఉంటాయి. సో షీజ్ సీత, మై ఫ్రెండ్, షీజ్ అనితాస్ బెడ్. మేము 3 మెంబర్స్ ఉంటాం ఒక రూమ్లో, కానీ కొంతమందికి ఇస్తారు 2 మాత్రమే ఇస్తారు. ఈచ్ రూమ్కి 2 మెంబర్స్ మాత్రమే ఇస్తారు. ఒక స్మాల్ కబోర్డు అండ్ బిగ్ కబోర్డ్ కూడా ఇస్తారు. అవి మన క్లాత్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా మనం మనకు నచ్చినట్లు మనం పెట్టేసుకోవచ్చు, అదేమి ఉండదు. అండ్ ఇది హాల్, మనం బయటికి వెళ్తే హాల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కామన్ వాష్రూమ్స్ ఉంటుంది కొంతమందికి, అండ్ కంబైన్డ్ వాష్రూమ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మాది వచ్చేసి కామన్ వాష్రూమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. హీటర్ ప్రొవైడ్ చేశారు. ఇది మన అందాన్ని చూసుకోవడానికి అద్దం అనమాట, ఓకేనా. ఇది వచ్చేసి వాష్రూము, హీటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన చాలా మంచిగానే ఉంటుంది. క్లీనింగ్ మాత్రం మనదే, లైక్ సెల్ఫ్ క్లీనింగ్ లాగా ఉంటుంది అనమాట, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు మళ్ళీ చెప్పండి. నేను లేదు మీకు ఎక్కడ డౌట్ ఉందో, ఏ విషయంలో డౌట్ ఉందో నాకు కామెంట్స్లో చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. దాని తర్వాతకి నాకు తెలియదు కదా మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయి అనేది.